నిత్య ప్రేమతో. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమాని టీవీ కార్యక్రమం ద్వారా నీ దివ్య వాక్కులను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైన నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనను అనుగ్రహించి నీ ఆత్మ సహాయముతో మమ్మల్ని నింపమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని అమూల్యమైన సంగతులను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట దేవుని మాట అని గ్రహించాలి. మనుషుల మాటలు వేరు, దేవుని మాటలు వేరు. మనుషులు మాటలు మార్చొచ్చు, కానీ దేవుడు తన మాటను మార్చడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. దేవుడు చాలా గొప్పవాడు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని నా మాటలు గతింపవు అని దేవుడు వ్రాయించాడంటే ఆ మాటలు ఎంత గొప్పవో మీరు ఆలోచించండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆ మాటలలో కొన్నింటిని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా ఆలోచించగలిగితే పెండ్లి కుమార్తెను చూచి పెండ్లి కుమారుడు సంతోషిస్తాడు. ఎందుకంటే పెండ్లి కొరకు పెండ్లి కుమార్తెను చక్కగా అలంకరించి తన దగ్గరికి తీసుకుని వస్తారు. దేవుడు కూడా మనల్ని పెండ్లి కుమార్తెను చూచి సంతోషించున్నట్లు తాను కూడా మనల్ని చూచి సంతోషించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనము కూడా పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి, అలంకరింపబడాలి అని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది కదా. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాటను కూడా దయచేసి చూడండి. 21వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. కాబట్టి మనము కూడా విశ్వాస జీవితంలో పెండ్లి కుమార్తె వలె మనం సిద్ధపడాలి అని లేఖనము సెలవిస్తుంది ప్రేమన వారలారా. కాబట్టి పెండ్లి కుమార్తెను ఎలా సిద్ధపరుస్తారో లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులను మనమందరము చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఎస్తేరు గారిని రాజు దగ్గరికి పంపడానికి సిద్ధపరుస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే పెండ్లి కుమార్తె వలె సిద్ధపరుస్తున్నారు. మరి ఎస్తేరు గారిని ఎందుకు సిద్ధపరుస్తున్నారు అంటే అప్పటికి రాణి అయిన వస్తీ రాజు మాటను ధిక్కరించి రాజు పిలిచినప్పుడు రాలేదు. వెంటనే రాజుతో కూడా ఉన్న వారందరూ యోగ్యురాలైన కన్యకను రాణిగా మరలా ఎంపిక చెయ్యాలి అన్నప్పుడు కన్యకలందరూ షూషను కోటలోనికి తీసుకొని రాబడ్డారు. అందులో ఎస్తేరు గారు కూడా ఉన్నారు. ఎలా కన్యకలను పెండ్లి కుమార్తె వలె సిద్ధపరుస్తున్నారో దయచేసి ఈ మాటను చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలను ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఒక రాజు దగ్గరికి వెళ్ళడానికే 12 నెలలు సిద్ధపాటు
మనము చూస్తున్నాం. 6 మాసములు గోపరస తైలముతోనూ మిగిలిన 6 మాసములు సుగంధ వర్గములతోనూ మరి వేరు వేరు పదార్థాలతోనూ సిద్ధపరచబడుతున్నారు. దయచేసి ఆలోచించండి. రాజు కూడా ఒక మనిషి. ఒక మనిషి దగ్గరికి వెళ్ళడానికి ఇంత చక్కగా సిద్ధపరచబడుతున్నారు. రాజు ఎవరి యందైతే సంతోషము కలిగి ఎవరిని చూచైతే ఇష్టపడతాడో వెంటనే కిరీటము ఆమె తల మీద పెట్టబడుతుంది. వస్తీకి బదులుగా రాణిగా ప్రకటన చేయబడుతుంది. ఇక అంతఃపురంలో నివసించాలి. దయచేసి చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎస్తేరు ఇలా సిద్ధపడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి రాజు దగ్గరికి వెళ్ళింది. ఎస్తేరును చూచినప్పుడు రాజుకు దయ కలిగింది, దయాదాక్షిణ్యములు పొందింది. వెంటనే రాజ్య కిరీటము ఎస్తేరు తల మీద పెట్టి వస్తీకి బదులుగా రాణిగా ప్రకటన చేశాడు రాజు. ఇప్పుడు దయచేసి మనం ఆలోచించగలిగితే దేవుడు కూడా మనల్ని చూచి సంతోషించి మన తల మీద జీవ కిరీటం పెట్టాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ప్రేమను వారలారా, చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనపు 2వ భాగము. నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. రాజ్య కిరీటము ఎస్తేరు తల మీదికి వచ్చినట్లుగా నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు అంటే పెండ్లి కుమార్తె వలె మనము సిద్ధపడి ఆయన ఎదుట నిలబడినప్పుడు. పౌలు గారు కూడా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఇదే పనిలో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. దయచేసి చూడండి. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, సమస్త విధములైన జ్ఞానముతో సంపూర్ణునిగా తీర్చిదిద్ది దేవుని ఎదుట నిలవబెట్టాలి. అంటే మనిషిని సిద్ధపరిచి దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. నేను అందుకే ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. మరి మనం ఎలా సిద్ధపడాలి? ఈ సిద్ధపాటు కాలం ఎంత? ఇవన్నీ చాలా జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఎస్తేరు గారి సిద్ధపాటు 12 మాసములు. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ మరి వేరు వేరు పదార్థాలతోనూ తనను తాను సిద్ధపరుచుకుంది. మరి దేవుని ఎదుటకు మనం వెళ్ళాలి. ఆయన జీవ కిరీటం మన తల మీద పెట్టాలి అంటే మనము కూడా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలని లేఖనము సెలవిస్తుందో మనము చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఇక్కడ దయారసముతో మనల్ని మనము సిద్ధపరుచుకోవాలి. ఎస్తేరు గోపరస తైలముతో సిద్ధపరచబడింది. మనము దయారసముతో సిద్ధపరచబడాలి. అంటే హృదయపు అంతరంగ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. బాహ్య సౌందర్యము గురించి కాదు. ప్రేమన వారలారా, దయగలిగిన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? దయగలిగిన హృదయపు లక్షణాలు ఏంటో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడింది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది హృదయపు అంతరంగపు స్వభావము. ప్రేమన వరలారా, దయారసముతో మనము నింపబడుతున్నప్పుడు దీర్ఘశాంతం ఉంటుంది, జాలి కలిగిన మనస్సు ఉంటుంది. అంతేకాదు వినయము, సాత్వికము మనం కలిగి ఉంటాం. ప్రేమన వరలారా, ఆలోచించండి.
దయగలిగిన వారుగా మనం ఉంటున్నామా? దయారసముతో నిన్ను నువ్వు సిద్ధము చేసుకుంటున్నావా? హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకొని పెండ్లి కుమార్తె వలె మనము కూడా సిద్ధపడాలి. దేవుడు మనల్ని చూచి సంతోషించాలి. ప్రేమన వారలారా, బాప్తిస్మము ద్వారా శరీర స్వభావాన్ని విసర్జించి అంతరంగ స్వభావాన్ని దేవ స్వభావముతో నింపబడాలి. అందుకే సంఘములోనికి మనం వచ్చాము. సంఘము నిన్ను సిద్ధపరచాలి. సంఘములో అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థనల వల్ల నీ హృదయపు అంతరంగ స్వభావాన్ని నువ్వు అలంకరించుకోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఈ అలంకరణ దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అదేవిధంగా సుగంధ వర్గములను గురించి ఆలోచించగలిగితే ఎస్తేరు సుగంధ వర్గములతో అలంకరింపబడింది, సిద్ధపరచబడింది అని మనం చదువుకున్నాం. మరి మనం ఎలా సిద్ధపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడో చూడగలిగితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసుక్రీస్తు పరిమళ వాసనగా ఉన్నాడు. ఎలా పరిమళ వాసనగా ఉన్నాడంటే ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ ఎలా ఆయన కనపరిచాడంటే తనను తాను అర్పణముగాను బలిగా మన కొరకు అప్పగించుకున్నాడు. ప్రేమ కలిగి ఉండుట పరిమళ వాసనతో సమానము. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు పరిమళ వాసన ఇప్పటి వరకు మనం అనుభవిస్తూనే ఉన్నాం. కారణం, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన దయగలిగి ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. తనను తాను అలంకరించుకున్నాడు. తన తండ్రి ఎదుటకు వెళ్ళాడు. తన తండ్రి ఎదుట ఆయన ఎలా ఉన్నాడో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చెయ్యకపోతిమి. ఆయన బాహ్య రూపమునకు ఎలా ఉన్నాడో రాయబడింది. కానీ హృదయపు అంతరంగ స్వభావము పరిమళ వాసనతో ఉన్నాడు. ఆయన దయారసముతో నింపబడ్డాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు యేసుక్రీస్తు ఆయనకు నచ్చాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చూడండి. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసుక్రీస్తును చూసినప్పుడు ఇష్టపడ్డాడు తండ్రి. ఎందుకంటే పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడినట్లుగా ఆయన హృదయపు అంతరంగ స్వభావాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. మనము కూడా బాప్తిస్మాన్ని స్వీకరించి ఎస్తేరు గారు కోటలోనికి వచ్చినట్లుగా సంఘములోనికి వచ్చాం. సంఘములోనికి వచ్చి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడుతున్నామా? దయచేసి ఆలోచించండి. సంఘములోనికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకొని వచ్చాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు రెండవ రాకడలో మనము సిద్ధపడి ఆయన ఎదుట ఉండాలి. మనల్ని చూచి ఆయన సంతోషించి మనల్ని ఆయనతో పాటు పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. సంఘములోనికైతే వచ్చాం,
వచ్చిన తర్వాత సిద్ధపడుతున్నావా? దయారసముతో నువ్వు నింపబడుతున్నావా? దయ కలిగి ఉండటానికి సంవత్సరాన్ని తీసుకున్నావా? 2 సంవత్సరాలను తీసుకొని ఆ దయారసముతో నువ్వు నింపబడుతున్నావా? ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయాసపడుతున్నావా? బాప్తిస్మము తీసుకోగానే ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని ఆలోచనలతో బ్రతకటం మానేశామా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనతో మాట్లాడుతున్నాడు. మనము సిద్ధపరచబడాలి. సంఘములో మనల్ని మనం దేవుని వాక్యముతో సిద్ధపాటులో మనం ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి ప్రేమన వారలారా. బాప్తిస్మాన్ని తీసుకొని ఇప్పటి వరకు ఎంతకాలమైందో ఒక్కసారి ఆలోచించండి. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, అంటే మన సిద్ధపాటు కాలం చూసారా? ఇన్ని సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చినా ఇంకా ఒక పెండ్లి కుమార్తె వలె మనం సిద్ధపడలేదు అంటే సిద్ధపడటాన్ని గురించి మానేసి లోకంలో ఉంటున్న వాటిని గురించి మనం ఆలోచిస్తున్నామని దాని అర్థం ప్రేమన వారలారా. పిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు పుస్తకాలు తీసినట్లుగా మనం కూడా ఏదో యేసుక్రీస్తు రెండవ రాకడని వినగానే అప్పటికప్పుడు ఏదో సిద్ధపడాలి అని మనం వింటున్నాం, కాసేపు మాట్లాడుకుంటున్నాం, తర్వాత మర్చిపోతున్నాం. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఆయుష్ కాలాన్ని ఇచ్చినా ఈ లక్షణాలను ఇంకా మనలో దేవుడు చూడటం లేదంటే వింటున్నాం, విడిచిపెడుతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా ఆత్మ ఫలాలు మనలోనికి రావటం లేదు అంటే వాటి పట్ల శ్రద్ధ లేదు మనకి. వాటిని ఖచ్చితంగా నా జీవితంలోనికి తెచ్చుకోవాలని మనం సాధన చేయటం లేదు. లోకాన్ని చూడండి, సాధన చేస్తూ ఎన్నో వారు అనుకున్న వాటిని సాధించి మనకు కనబడుతున్నప్పుడు భక్తిని సాధన చేయట్లేదు గనక హృదయపు అంతరంగ స్వభావము మనలో మార్పు రావటం లేదు ప్రేమన వారలారా. దేవుడు మనల్ని చూచి సంతోషిస్తాడా? మన తల మీద జీవకిరీటం ఆయన పెడతాడా? ఒక రాజు దగ్గరికి వెళ్ళడానికే ఎస్తేరు గారు ఇంత చక్కగా సిద్ధపరచబడి వెళ్ళింది అంటే మనం వెళ్ళేది మనిషి దగ్గరికి కాదు. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎదుట మనము నిలబడినప్పుడు మనల్ని మెచ్చి మనకు జీవ కిరీటాన్ని ఆయన ఇస్తాడా? చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. ఎన్నింటి పట్ల శ్రద్ధను కలిగి ఎన్నో సాధిస్తున్న మనము ప్రేమన దేవుని పిల్లలారా దేవుని వాక్యాన్ని విని సాధన చేస్తూ ఒక ఉన్నతమైన బ్రతుకులోనికి మనం వెళ్ళలేకపోతున్నామంటే శ్రద్ధ పెట్టడం లేదేమో ఒక్కసారి దయచేసి ఆలోచించండి ప్రేమన వారలారా. సమయం లేదు. యేసుక్రీస్తు రెండవ రాకడకు సూచనలు కనబడుతున్నాయి. సూచనలు కనబడుతున్నప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉంటే నీవు నేను సిద్ధపడేది ఎప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా? ఇప్పటికే కాలము గతించిపోయి మరణానికే ముందున్నట్లుగా మనం కనపడుతున్నాం. దయచేసి నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారమైన జీవితంలోనికి మనం వెళ్ళాలి. దయారసముతో నీ హృదయపు అంతరంగ స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలి. ప్రేమ కలిగి పరిమళ వాసనగా నీవు నేను ఉండాలి. అంతేకాదు ఆత్మ ఫలాలతో నింపబడుతూ మనము సాధన చేస్తూ యేసుక్రీస్తు రెండవ రాకడలో నీవు నేను నిలబడితే ఆయన మనల్ని మెచ్చి మనల్ని ఇష్టపడి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ చక్కటి మాటలను దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు రెండవ రాకడాన్ని మనమే మాట్లాడుకుంటున్నాం. భూకంపాలు కలిగినప్పుడు రెండవ రాకడా అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యుద్ధ సమాచారాన్ని విన్నప్పుడు రెండవ రాకడా అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమాజంలో అనేక సంఘటనలు చూసినప్పుడు రెండవ రాకడాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ రాకడాన్ని జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుందా? ఆకలి వేసింది, ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆకలి తీరుతుందా? దాహం వేసింది, నీటిని జ్ఞాపకం చేసుకుంటే దాహము తీరుతుందా? లేదు కదా. ఆహారాన్ని భుజించాలి, నీటిని సేవించాలి.
రెండవ రాకడని జ్ఞాపకం చేసుకుంటూ వదిలేస్తున్నాం ప్రియమైన వారలారా. కానీ సిద్ధపడాలి అని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ఎవరిని గురించి వారుగా సంఘముగా మనము సిద్ధపడి యేసుక్రీస్తు రాకడలో ఒక వధువు వలె మనం ఉండగలిగితే మనల్ని ప్రేమించి పరలోకానికి తీసుకుని వెళతాడు ప్రియమైన వారలారా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో ఉంటున్న మహత్తును ఒక్కసారి ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇచ్చినా ఇంకా సిద్ధపడలేకపోతున్నామంటే ఎన్ని సంవత్సరాలు ఇస్తే సిద్ధపడతాం చెప్పండి? 100 ఏళ్ళు ఇస్తే సిద్ధపడతామా? సిద్ధపడాలి అన్న ఆసక్తి కలిగి ఉండి మనం శ్రమించగలిగితే ఏమండి, సంవత్సరం చాలు, 2 సంవత్సరాలు చాలు, 3 సంవత్సరాలు చాలు. నిర్లక్ష్యంగా ఉన్నవారికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా ప్రయోజనము లేదు ప్రియమైన వారలారా. 2023వ సంవత్సరాన్ని దేవుడు నాకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు అని మనం భావించాం కదా. మరి ఏం చేస్తున్నాం? జనవరి మొదటి వారంలో మాట్లాడుకున్నాం. మరలా యథావిధంగా బ్రతుకుతున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని కొరకు సిద్ధపడాలి అని దయారసముతో నువ్వు పోయబడాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మ ఫలాలు అనే సుగంధ పరిమళాలను నీ జీవితంలో దేవుడు చూడగలిగితే ప్రేమన వారలారా, మన తల మీదికి జీవ కిరీటం పెట్టబడుతుంది. మనం పరలోకంలోనికి వెళతాం. ఆయనతో పాటు సదాకాలము ఆయనతో పాటు ఉంటాం. ఎంత మహాభాగ్యమో దయచేసి ఆలోచించండి. కాబట్టి ఈ లేఖనాలను వింటున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని భావించి సిద్ధపాటులోనికి మనం వెళ్ళాలి అని జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నాయన మేమందరం విన్నాం. విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో ఫలింప చేసుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. నిర్లక్ష్యంగా ఉండకుండా పరలోకాన్ని లక్ష్యంగా పెట్టుకుని నాయన మా జీవితాలను సరిదిద్దుకునే పనిలో నాయన మమ్మల్ని ఉంచండి తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ పిల్లల హృదయాలను మీరు తాకారు అని నాయన భావిస్తున్నాం. మరలా లోకం వైపు చూసి నాయన తండ్రి నిరాశలోనికి వెళ్లకుండా ఒక పట్టుదల కలిగినైనా నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులకు దీవెనకరంగా మీరు మలిచారు. అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన తీసుకుని వెళ్ళండి తండ్రి. తమ కష్టాన్నిచ్చి ప్రోత్సహిస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. లేమిలో ఉంటున్న నీ పిల్లలు నాయన త్యాగ నిరతి కలిగిన ఆయన నీ సేవకు సహకరిస్తుండగా వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాలను అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటున్న నీ పిల్లలకు విజయ తీరాలకు చేర్చండి తండ్రి. మత్తు పదార్థాలకు బానిసలైన నీ పిల్లలకు విడుదలను కలిగించండి. ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఉంటున్న నీ పిల్లలకు నాయన తండ్రి నెమ్మదిని అనుగ్రహించండి. ఊబిలో నుంచి బయటికి తీసుకొని రమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన సరి అయిన దిశకు నాయన నడిపించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒంటరితనముతో మానసికమైన వేదనలతో తండ్రి బాధపడుతున్న నీ పిల్లలకు నాయన నీ వాక్యపు ఆదరణను నాయన అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఈరోజు కూడా నాయన నీ వాక్యము ద్వారా నీ పిల్లల హృదయాలను తాకారు అని నాయన విశ్వసిస్తూ ఇంకను అనేకమైన సంగతులతో నాయన మేమందరము సహవాసాన్ని కలిగి ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ దీని కొరకు కష్టపడుతున్న నీ పిల్లలందరినీ నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.
లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.